ఐసీఎల్ సర్జరీది సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఐసీఎల్ సర్జరీలో పూర్తిగా గ్లాసెస్ పవర్ పోతుందా? క్యాట్రాక్ట్ కానీ గ్లకోమా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వస్తాయి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఐసీఎల్ సర్జరీది సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గ్లాసెస్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. -13, -14, -11 ఈ రేంజ్లో గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్, స్మైల్ ఆర్ పిఆర్కే ఇలాంటి లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్కి వాళ్ళు సూటబుల్గా ఉండరు. లాట్ ఆఫ్ ప్లేసెస్ దే ఆర్ బీయింగ్ టోల్డ్ దట్ మీకు లేజర్ చేయడం కుదరదు, మీ దాంట్లో గ్లాసెస్ పవర్ తీయడం కుదరకపోవచ్చు అన్న ఈ డౌట్ అనేది వాళ్ళకు ఉంటుంది. Then in spite of telling them about ICL, ఒక డౌట్, there is always some doubt. ఐసీఎల్ సర్జరీలో పూర్తిగా గ్లాసెస్ పవర్ పోతుందా అన్న ఈ ఒక డౌట్ ఉంటుంది. సెకండ్ థింగ్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ క్యాట్రాక్ట్ కానీ గ్లకోమా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వస్తాయి, ఎంత కామన్ ఉన్నాయి, సో దీని ఓవరాల్గా సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఫార్ యాజ్ కంప్లీట్లీ గ్లాసెస్ పవర్ పోతుందా అంటే ఎస్. ప్రాపర్గా ప్రీ ఆపరేటివ్ మీ గ్లాసెస్ పవర్ మెజర్ చేసి ప్రాపర్ సైజింగ్తో ప్రాపర్గా మనం పంపిస్తే కరెక్ట్ ఐసీఎల్ విల్ కరెక్ట్ యువర్ గ్లాసెస్ కంప్లీట్లీ. మీకు తర్వాత గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉండకుండానే ఉంటుంది. అంటే దిస్ ఈజ్ మెంట్ టు కరెక్ట్ 100% ఆఫ్ యువర్ గ్లాసెస్ పవర్. ఒక 80% కరెక్ట్ చేసి 20% వదిలిపెట్టడం, రిమైనింగ్ పవర్ ఉంటుంది అన్న విషయం ఆ ప్రకారంగా ప్లాన్ చేయం. Our plan is always to correct 100% of your glasses power, and most of the time 100% of the glasses power పోతుంది. 0.5 cylinder, 0.5 diopters అటు ఇటు అవ్వచ్చు, but that will not affect your vision at all. Okay, first thing, yes, పూర్తిగా గ్లాసెస్ పవర్ అనేది కరెక్ట్ అవుతుంది విత్ ఐసీఎల్. సెకండ్, క్యాట్రాక్ట్ ఫార్మేషన్ అండ్ గ్లకోమా ఫార్మేషన్, ఇది ఇంతకు ముందున్న ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐసీఎల్స్తో దిస్ వాజ్ అ లిటిల్ కామన్ ఫినామినా. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఐసీఎల్ అండ్ ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్స్, ప్రీ ఆపరేటివ్లీ మనం చేసే అన్ని ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్స్ అండ్ స్కాన్స్, ప్రాపర్ సైజింగ్ ఆఫ్ ఐసీఎల్తో అండ్ ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ సర్జరీతో ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అండ్ గ్లకోమా ఈజ్ వెరీ వెరీ లో. ఎస్, చాలా తక్కువ మందిలో ఇప్పటికీ అవుతుంది, కానీ దాని ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఓవరాల్ పిక్చర్ మనం చూసుకుంటే ఒక -15, -20 ఉన్న గ్లాసెస్ పవర్ పర్సన్కి కంప్లీట్లీ గ్లాసెస్ పవర్ పోతుంది విత్ ఐసీఎల్, అండ్ రిస్క్ ఆఫ్ క్యాట్రాక్ట్ అండ్ గ్లకోమా ఈజ్ ఆల్సో వెరీ వెరీ మినిమల్. చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే దిస్ ఈజ్ అ సేఫ్ ప్రొసీజర్ అండ్ ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐసీఎల్, you can proceed with ICL with the confidence that this is a fairly successful and safe procedure in your eye. Thank you.